హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ టైటిల్ అప్డేట్ అయితే వచ్చింది. టీజర్ కూడా ఎన్టీఆర్ బర్త్డేకి రాబోతుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గురించి కొన్ని అప్డేట్ అయితే వచ్చినాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ అయితే అమోఘం. ఎవ్వరు టచ్ చేయలేని రేంజ్లో సేవా కార్యక్రమాలు కానీ, సెలబ్రేషన్స్ కానీ, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కానీ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత విపరీతంగా విస్తరించింది. ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రజెంట్ ఇండియన్ బాక్స్ ఆఫీసులో పుష్ప రికార్డులు ఉండొచ్చు, బాహుబలి 2 రికార్డులు ఉండొచ్చు, దంగల్ రికార్డులు ఉండొచ్చు, పఠాన్ రికార్డులైనా, జవాన్ రికార్డులైనా, ఇంకే రికార్డులైనా కానీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ వచ్చేంత వరకే. ఒక్కసారి ఈ మూవీ థియేటర్లో ల్యాండ్ అయిన తర్వాత అన్ని రికార్డులు ఎగిరిపోవడం ఖాయం. అభిమానుల్లోని ఇదే కాన్ఫిడెన్స్ కానొస్తుంది, ప్రతి ఇండస్ట్రీలోని ఇదే కాన్ఫిడెన్స్ కానొస్తుంది. అంతటి హైప్ అయితే క్రియేట్ అయింది. డైరెక్టర్ చెప్పిన మాట మీద నిలబడ్డాడు ప్రశాంత్ నీల్. అందులోనూ ఎన్టీఆర్కు వీరాభిమాని, ఇండియన్ బిగ్గెస్ట్ మాస్ హీరోతో పనిచేస్తున్నానని ఒక స్టేట్మెంట్ చాలు. ఎంత పవర్ఫుల్ కథతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. మూవీ కాన్సెప్ట్ ఏ రేంజ్లో ఉండబోతుంది అనే దానికి ఉదాహరణ ప్రతి ఒక్కరు ఇదే నమ్ముతున్నారు. దేవర 1000 కోట్ల టార్గెట్ మిస్ అయింది. కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ రికార్డులు ఎన్ని ఉన్నా కానీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ రానంత వరకే ఇదే మాట, ఇదే లైన్ ప్రతి ఇండస్ట్రీలోనే వినపడుతుంది. ఆల్రెడీ టైటిల్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. తమిళ సినిమా ఉంది కదా, లవ్ టుడే హీరోది, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఓన్లీ డ్రాగన్ కాదు, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనే టైటిల్ అయితే పెట్టారు. 100% డ్రాగన్ అనే టైటిల్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఎందుకంటే మైత్రి మూవీ టైటిల్ మార్చి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని పెట్టినప్పుడే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కూడా మైత్రి మూవీ సంస్థనే కాబట్టి వాళ్ళు రిలీజ్ చేస్తున్న మూవీ ఈ తమిళ మూవీ లవ్ టుడే హీరోది కూడా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ కాబట్టి టైటిల్ కొద్దిగా డిఫరెంట్గా ఉండేటట్టు డ్రాగన్ అని రాకుండా ఆల్రెడీ రిజిస్టర్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఒక్కసారి మూవీ ఇండస్ట్రీలో టైటిల్ రిజిస్టర్ అయిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఆ టైటిల్ వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి అందుకే డ్రాగన్ అనే టైటిల్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మైత్రి మూవీస్ జాగ్రత్త తీసుకున్నది. అతి త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి నోట ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ అనే టైటిల్ అనేది మాస్లోకి చొచ్చుకెళ్ళింది. మళ్ళీ వేరే టైటిల్ పెడితే కొద్దిగా కన్ఫ్యూజ్ వచ్చే అవకాశం ఉంది. 100% ఈ టైటిల్ అయితేనే ఈ కాంబినేషన్కు 100% సెట్ అవుతుంది. కథ స్టోరీ పాయింట్ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండబోతుంది కాబట్టి డ్రాగన్ అనే టైటిల్ మాత్రం పర్ఫెక్ట్ యాప్ట్. అన్ని రికార్డులు మటాష్ బోనికే ఈ మూవీకి వచ్చి అయిపోయి ఇంకా చెప్పక్కర్లేదు. ప్రతి ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఏ రేంజ్లో ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక వెయిటింగ్ ఎలా ఉంటుంది అనేది డ్రాగన్ టైటిల్. ఇక టీజర్తో పాటు ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే మే 20న ఎన్టీఆర్ అన్న బర్త్డేకు టీజర్ కూడా ప్లాన్ చేశాడంట ప్రశాంత్ నీల్. ఇక ప్రశాంత్ నీల్ ఏ రేంజ్లో ఉంటుందో బర్త్డేకి మాత్రం ఈసారి అభిమానులకు మాత్రం మే 20వ తారీఖు నాడు అభిమానులకు బూస్టప్ సెలబ్రేషన్ ఉండబోతుంది. వెయిటింగ్. డ్రాగన్ వచ్చినంత వరకే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డులైనా ఈ మాట మాత్రం కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తున్నారు. ఎన్ని రికార్డులు ఉన్నా కానీ డ్రాగన్ వచ్చేంత వరకే 100%. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమా రిలీజ్ అయినా కానీ, సందర్భం ఏదైనా కానీ సెలబ్రేషన్ చేయాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్సే. జల్లికట్టు రాయలసీమలో తిరుపతిలో జరుగుతుంది. ఏమన్నా సెలబ్రేషనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ సెలబ్రేషన్స్. ఆ సెలబ్రేషన్ ప్రతిసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసే సెలబ్రేషన్ ఒక రేంజ్లో ఉంటుంది. ప్రతి ఇయర్ పెరుగుతూ పోతుంది. అది సెలబ్రేషన్ అయితే నెక్స్ట్ రేంజ్. ఆ ప్రమోషన్కి ఎవరైనా వాడుకోవచ్చు. ఆ రేంజ్లో జల్లికట్టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేస్తున్నారంటే అక్కడ గతంలో అరవింద సమేత సెలబ్రేషన్ చూసాము. ఒక ఊరు సెలబ్రేషన్ చేశారు. ఆ రేంజ్లో ఎవ్రీ ఇయర్ చేస్తున్నారంటే ఎన్టీఆర్ సెలబ్రేషన్ అనేది ఫ్యాన్స్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చాప కింద నీరులా ప్రతి గ్రామంలోకి వెళ్ళింది ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ అనేది. దట్ ఈజ్ మాస్ ఫ్యాన్ బేస్ అనే దానికి ఉదాహరణ. ఇక దేవర మూవీ రిలీజ్ అయినప్పుడు నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఏ మూవీకి పెట్టని కటౌట్స్ సెలబ్రేషన్స్ వన్ అండ్ ఓన్లీ దేవర మూవీకి జరిగింది. ఆ సెలబ్రేషన్స్ కానీ, ఆ దండలు కానీ, ఒక్కొక్క థియేటర్ దగ్గర 3 కటౌట్స్ 4 కటౌట్స్. ఫస్ట్ టైం హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ రెండు తెలుగు రాష్ట్రాలకు మెయిన్
మక్కైన ఆర్టీసెక్స్ రోడ్ థియేటర్స్ అడ్డ ఆర్టీసెక్స్ రోడ్లోనే దేవర మూవీ 3 కటౌట్స్ పెట్టి సెలబ్రేషన్ చేశాడంటే ఒక హీరోది ఫస్ట్ టైం బిగ్గెస్ట్ ఇండియన్ సెలబ్రేషన్. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో అయితే బీభత్సం. అందుకే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు అంటే చెప్పక్కర్లేదు, ఆ సెలబ్రేషన్ నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. ఇంకా ఎన్టీఆర్ అన్న తర్వాతే ఎవరైనా కానీ సెలబ్రేషన్ చేయాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తర్వాతే అనే స్థాయిలో ప్రతి సినిమా నిరూపిస్తున్నారు, ప్రతి సందర్భంలో నిరూపిస్తున్నారు. ఇదొక్కటి సెలబ్రేషనే కాదు, సేవా కార్యక్రమం. ఏం సేవ చేస్తున్నారబ్బా, కొన్ని వేల మందికి అన్నదానం కడుపు నింపుతున్నారు కదా. కొన్ని టీంలు అయితే ఇండియాలో ఏ హీరోకి లేని సేవా కార్యక్రమ టీంలు అయితే ఎన్టీఆర్ అన్నకున్నాయి. ప్రతి టీం పేదలకైతే ఎంత సహాయం చేస్తున్నారు. నిజంగా చూస్తుంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళు ఎలా చేస్తున్నారో, ఎన్టీఆర్ అన్న పేరు మీద ఇంత సేవ ఎలా సాధ్యమవుతుంది అనే దానికి నిజంగా అభిమానులు అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎన్టీఆర్ ఫ్యాన్స్ బేస్కి అయితే. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో కరెక్ట్ ఎన్టీఆర్ అన్నకు పిఆర్ టీం కరెక్ట్ ఎవరైనా వర్క్ చేస్తే చేసే కార్యక్రమాలు కానీ చేసే మంచితనం కానీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ చేసే ప్రతి ఒక్కరిని ఆదుకునే విధానం కానీ మొన్నటికి మొన్న ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఇచ్చినా కానీ ఆయన వ్యక్తిగతంగా డబ్బులు వాడుకున్నా కానీ మళ్ళీ ఇమీడియట్లీ వెళ్ళి డబ్బులు కట్టి దట్ ఈజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ అనే దానికి ఉదాహరణ. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ఎన్టీఆర్ అన్నకున్న ఫ్యాన్ బేస్ ఎవరికి లేదండి. అంతటి గొప్ప మాస్ ఫ్యాన్ బేస్ ఉంది. సీడెడ్ అయినా ఆంధ్ర అయినా నైజాం అయినా ఫ్యాన్ బేస్ అనేది నెవర్ బిఫోర్ ఫ్యాన్ బేస్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ ఎప్పుడు వచ్చినా కానీ ఇండియన్ సినిమా రికార్డులన్నీ గల్లంతే. 100% గుర్తుపెట్టుకోండి. దేవర మూవీ కొరటాల శివతోటే ఈ రేంజ్ ఓపెనింగ్స్, ఈ రేంజ్ రికార్డులు అంటే ఒక మాస్ డైరెక్టర్ ఒక మాస్ హీరో కలిస్తే దాని అవుట్పుట్ బాక్స్ ఆఫీస్ తట్టుకోలేదు, సునామీలాగా విరుచుకుపడుతుంది బాక్స్ ఆఫీస్. 100% గ్యారంటీది. నెక్స్ట్ ఇయర్ జనవరి 9వ తారీఖు నాడు చూస్తాం కదా. వెయిటింగ్. అన్న బర్త్డేకు టీజర్ టైటిల్ రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.